Okay na? Ready? Yeah. So I'm going to new file acad.iso.dwt. Next keep heading. Next command rectangle. ఇన్నాళ్ళు మనం రెక్టాంగిల్స్ డ్రా చేయగలిగామా వితౌట్ రెక్టాంగిల్ కమాండ్ చేయగలిగాం కదా లైన్ కమాండ్ యూజ్ చేసి డ్రా చేసాం అవునా నౌ వీఆర్ యూజింగ్ ద రెక్టాంగిల్ కమాండ్ షార్ట్ కట్ కీ వచ్చి ఆర్ఈసి షార్ట్ కట్ ఫ్రేమింగ్ వచ్చి ఆర్ఈసి see the command prompt చూడండి ఆర్ఈసి ఎంటర్ ఓకే ఫస్ట్ ఏం అడుగుతుందండి రెక్టాంగిల్ is having 4 corners అవునా సో either we can draw a rectangle or a square as well by rectangle command అవునా సో ఇక్కడ మనకి జనరల్ గా రెక్టాంగిల్ కమాండ్ బై త్రూ లైన్ డ్రా చేసినప్పుడు ఎట్లా డ్రా చేసామండి ఫర్ ఎగ్జాంపుల్ I would like to go for the 100 by 60 ఓకే సో 100 by 60 నేను ఎట్లా డ్రా చేశాను ఇన్ని రోజుల్లోనే సో లైన్ కమాండ్ తీసుకొని స్టార్టింగ్ పాయింట్ ఇచ్చి దెన్ ఐ గో ఫర్ ద హారిజాంటల్ లైన్ సో F8 ఆన్ చేసుకొని సో సింపుల్ గా డైరెక్షన్ చూపించి ఎంత తీసుకున్నాను 100 అండ్ అగైన్ డైరెక్షన్ 60 100 అండ్ క్లోజ్ అవునా సో ఇప్పుడు నాకు ఇక్కడ కార్నర్ ఏమడుగుతుందండి when I go for a rectangle command it is asking for the ఫస్ట్ కార్నర్ పాయింట్ అంటే ఏంటంటే ఈ 4 కార్నర్స్ లో మన డ్రాయింగ్ రిక్వైర్మెంట్ బట్టి ఏ కార్నర్ పాయింట్ అయితే స్పెసిఫై చేయాలి అనుకుంటున్నారో స్పెసిఫై దట్ కార్నర్ పాయింట్ ఓకేనా సో ఏమంటుందండి తర్వాత స్పెసిఫై ద అదర్ కార్నర్ పాయింట్ సో నేను ఇంకొక అదర్ కార్నర్ పాయింట్ స్పెసిఫై చేయాలి ఈ కార్నర్ నుంచి ఈ ఫస్ట్ కార్నర్ నుంచి ఈ కార్నర్ కి మనకి హారిజాంటల్ డిస్టెన్స్ ఎంత 100 వెర్టికల్ డిస్టెన్స్ ఎంత 60 సో లెంగ్త్ width అనమాట సో వేర్ ఐఎమ్ గోయింగ్ ఐఎమ్ టేకింగ్ ద ఆప్షన్ కాల్డ్ డైమెన్షన్స్ ఓకే go to the option called dimensions ఏమంటుందండి స్పెసిఫై ద లెంగ్త్ ఫర్ రెక్టాంగిల్ సో ఐఎమ్ గోయింగ్ ఫర్ 100 is my length of my rectangle ఎంటర్ తర్వాత స్పెసిఫై width for rectangle so 60 is my width for rectangle ఎంటర్ అయిపోయిందా కమాండ్ రెక్టాంగిల్ వచ్చిందా చూడండి కమాండ్ ఇంకా యాక్టివ్ లోనే ఉంది ఏమంటుంది మళ్ళీ కమాండ్ స్పెసిఫై అదర్ కార్నర్ పాయింట్ అడుగుతుంది అదేంటిది ఇందాక కూడా సేమ్ అడిగింది కదా అవునా మనం ఆ స్టెప్ వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఈ రెక్టాంగిల్ యొక్క సైజ్ ని మెన్షన్ చేయడానికి అక్కడ మనం డైమెన్షన్స్ అనే ఒక ఆప్షన్ తీసుకున్నాం అన్నమాట ఎందుకని తీసుకున్నాం డైమెన్షన్స్ అనే ఆప్షన్ వి నో ద రెక్టాంగిల్ డైమెన్షన్స్ లెంగ్త్ విడ్త్ నాకు తెలుసు కాబట్టి నేను డైమెన్షన్స్ కు వెళ్ళాను ఓకేనా సో హియర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద స్పెసిఫై అదర్ కార్నర్ పాయింట్ అని తీసుకున్న తర్వాత చూడండి డైమెన్షన్స్ చేంజ్ అవ్వట్లేదు ఇంకా జస్ట్ రెక్టాంగిల్ యొక్క ఓరియంటేషన్ మాత్రమే చేంజ్ అవుతుంది అవునా సో మనకి ఎటు సైడ్ అయితే రెక్టాంగిల్ కావాలనుకుంటున్నామో అటు సైడ్ క్లిక్ చేసుకోండి ఓకే గో ఫర్ ఆర్ఈసి ఎంటర్ స్పెసిఫై ద ఫస్ట్ కార్నర్ పాయింట్ ఓకే దెన్ గో ఫర్ ద అదర్ కార్నర్ పాయింట్ పిక్ ద ఆప్షన్ డైమెన్షన్స్ angle 200 is my length and 100 is my width enter then show the other corner point orientation in which direction you want మీరు తీసుకున్న ఫస్ట్ కార్నర్ పాయింట్ నుంచి ఏ ఓరియంటేషన్ లో మీకు రెక్టాంగిల్ కావాలో ఆ ఓరియంటేషన్ లో ప్లేస్ చేసుకొని రెక్టాంగిల్ పాయింట్ క్లిక్ చేయండి వచ్చిందా we have drawn the rectangle fine సో మనకి ఆర్ఈసి ఎంటర్ తీసుకోగానే అదర్ దెన్ ద ఫస్ట్ కార్నర్ వీఆర్ హ్యావింగ్ ద ఫ్యూ ఆప్షన్స్ ఏంటండి అవి చాంపర్ ఎలివేషన్ ఫిల్లెట్ థిక్నెస్ అండ్ విడ్త్ ఓకే ఫస్ట్ ఇక్కడ మనం చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ రెండు ఉన్నాయి ఏంటంటే అవి ఫిల్లెట్ ఒకటి చాంపర్ ఒకటి అసలు ఫిల్లెట్ అంటే ఏంటి చాంపర్ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్నర్ చూడండి సీ దిస్ కార్నర్ ఈ మొబైల్ యొక్క కార్నర్ ఎట్లా ఉంది
కర్వ్ లాగా ఉంది, రౌండ్ గా ఉంది, అవునా? సో దిస్ ఇస్ కాల్డ్ ద ఫిల్లెట్. అంటే మన డ్రాయింగ్స్ లో ఎప్పుడైనా సరే కార్నర్స్ ని రౌండ్ గా చేయాలి అనుకుంటే, కర్వ్ లా చేయాలి అనుకుంటే అక్కడ మనం ఏం యూజ్ చేస్తామని ఫిల్లెట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎనీ కర్వేచర్స్, ఓకే, ఇన్ ద కార్నర్స్ దేర్, దట్ ఈస్ ఏం రిప్రజెంట్ చేయాలండి? రేడియస్, దట్ ఈస్ ఇట్స్ పార్ట్ ఆఫ్ సర్కిల్ కదా, రేడియస్ అనేది ఫిల్లెట్ కి రేడియస్ అనేది రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. అదర్ దాన్ దట్ మనం కొన్ని ఎగ్జాక్ట్ చూస్తాం, ఇట్లాగా టేపర్ గా కటింగ్ అయి ఉంటాయి, అవునా? సో అక్కడ ఏమి ఇండికేట్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ లైక్ దిస్ వీఆర్ హ్యావింగ్ ద ఎడ్జ్, ఈ ఎడ్జ్ అనేది ఇట్లా ఉంది, ఓకే. ఫర్ దిస్ ఎడ్జ్ ఇక్కడైతే ఫిల్లెట్, దీన్ని ఫిల్లెట్ అంటారు, దీన్ని ఏమంటారు? చాంఫర్. గుర్తుపెట్టుకోండి, ఓకే. చాంఫర్ కి ఏమి ఇస్తామండి? వి రిప్రజెంట్ ద డిస్టెన్స్ 1, దట్ ఈస్ ద D1, అండ్ వి రిప్రజెంట్ ద డిస్టెన్స్ 2, D1 అండ్ D2. ఇంకా కొన్ని అప్లికేషన్స్ లో ఏం చేస్తారంటే D1 అండ్ యాంగిల్ కూడా రిప్రజెంట్ చేస్తారు, D1 అండ్ యాంగిల్. D2 అనేది అది క్యాలిక్యులేట్ చేసుకొని మనకి చాంఫర్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే ఫైన్. ఇక్కడ మనకి రెక్టాంగిల్ ఆప్షన్ లో ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ ఆల్ కార్నర్స్ యాజ్ ఫిల్లెట్స్, ఆర్ ఇఫ్ యూ వాంట్ ఆల్ కార్నర్స్ యాజ్ చాంఫర్స్, ఆల్ కార్నర్స్, మన రెక్టాంగిల్ కి అన్ని కార్నర్లు కావాలి అంటేనే మనం ఇక్కడ ఆప్షన్ కి వెళ్తాం. లేదు నాకు రెక్టాంగిల్ లో ఒక కార్నర్ మాత్రమే ఫిల్లెట్ అవ్వాలి లేదా చాంఫర్ అవ్వాలి అంటే అక్కడ మనము మోడిఫైడ్ టూల్ బార్ లో ఉన్న టూల్స్ యూజ్ చేస్తామన్నమాట, ఫిల్లెట్ అండ్ చాంఫర్. ఓకేనా? సో ప్రస్తుతానికి నేను ఈ ఫిల్లెట్ అండ్ చాంఫర్ విచ్ ఇస్ ఇంక్లూడెడ్ ఇన్ ద రెక్టాంగిల్ కమాండ్ లో ఉన్నవే చెప్తున్నాను చూడండి, ఓకేనా? సో హియర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద ఫస్ట్ చాంఫర్ ఆప్షన్. ఏమడుగుతుందండి చాంఫర్ లో? ఫస్ట్ వన్ స్పెసిఫై ఫస్ట్ చాంఫర్ డిస్టెన్స్ ఫర్ రెక్టాంగిల్స్ అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ 20 ఈజ్ మై ఫస్ట్ చాంఫర్ డిస్టెన్స్. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ డిస్టెన్స్ ఫ్రమ్ హియర్ టు హియర్ ద డిస్టెన్స్ ఈస్ 20 అంటున్నాను, ఓకే. సో ఐ రిప్రజెంటెడ్ 20, ఎంటర్. స్పెసిఫై సెకండ్ చాంఫర్ డిస్టెన్స్ ఫర్ రెక్టాంగిల్స్, స్పెసిఫై సెకండ్ చాంఫర్ డిస్టెన్స్ ఫర్ రెక్టాంగిల్స్, ఓకే. హియర్ ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నాను? ఐఎమ్ రిప్రజెంటింగ్ 20 అన్నమాట, ఓకేనా? అంటే ఏంటి, రెండు కూడా నేను ఈక్వల్ గా రిప్రజెంట్ చేస్తున్నాను. ఎంటర్. ఏమడుగుతుందండి ఇప్పుడు మళ్ళీ? వేర్ ఇట్ హ్యాస్ కేమ్, ఇట్ కేమ్ టు ద స్పెసిఫై ఫస్ట్ కార్నర్ పాయింట్ అగైన్, అవునా? సో ఐఎమ్ స్పెసిఫైయింగ్ మై ఫస్ట్ కార్నర్ పాయింట్ ఆన్ ద స్క్రీన్, and to represent the